హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. నేను ఇవాళ మీ ముందుకి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చాలా చాలా ఫేమస్ కాంబినేషన్ ఉంది. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అనేది చాలా ఫేమస్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి, ఊతప్పంలోకి, మినప రొట్టెలోకి, ఇలా చపాతీలోకి బాగుంటుంది. అలాగే అన్నంలో కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకుని నెయ్యి వేసుకుని తిని పచ్చిమిరపకాయ నంచుకుని, లేత పచ్చిమిరపకాయ నంచుకుంటే చాలా బాగుంటుందండి. సో ఫస్ట్ అయితే నూనె వేసేసుకున్నాను. నూనె వేసేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు. నేను తీసుకున్నది కొంచెమే క్వాంటిటీ కాబట్టి నాకు ఇది సరిపోతుందండి. ఇవి వేగాలి. ఇవి వేగేటప్పుడే ఇంకేం వేయక్కర్లేదండి, మిగతా అవేం వేయక్కర్లేదు, పల్లీలు కానీ అవేం వేయక్కర్లేదు. జస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు ఇవి మాత్రం బాగా వేగాలి. మినపప్పు బాగా వేగాలి. చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి, మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ వేసాను కాబట్టి ఇంకా చింతపండు కూడా మనం వేయవలసిన అవసరం లేదు, దాని పులుపు వచ్చేస్తుంది. ఇలా నువ్వుపప్పు వేసుకోవాలండి. ఈ నువ్వుపప్పు, ఈ ఎండుమిరపకాయలు ఇదే టేస్ట్. ఇంకా నేను వెల్లుల్లిపాయలు కూడా వేయట్లేదు. వెల్లుల్లిపాయలు వేయకుండా చేసే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే వేయట్లేదు, మీరు కావాలంటే తప్పకుండా వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా చింతపండుతో మాత్రం అవసరం లేదు. నేను తీసుకున్న మామిడికాయ కూడా ఎలాంటిదంటే మరీ పచ్చి మామిడికాయ కాదు, అలానే మరీ పండు మామిడికాయ కాకుండా మీడియం, అంటే తెచ్చి 3-4 రోజులు అయిపోతే కొంచెం ఎల్లోయిష్గా అవుతుంది చూసారా, ఆ మామిడికాయ. సో దాంట్లో కొంచెం తీపి ఉంటుంది, దానికి ఎక్కువ పులుపు ఉంటుంది, కొంచెం తీపి ఉంటుంది. సో అది వేసేసాం అనమాట. అది వేసేస్తే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇది ఒక్కసారి వేగిపోతుందండి. ఈ టైంలోనే మనం ఇంగు వేసుకోవాలి. పచ్చళ్ళలోకి ఇంగు వేసుకోమని చెప్పాను కదా, చాలా బాగుంటుంది ఇంగు ఫ్లేవర్ వస్తూ ఉంటే. సో మిరపకాయలు కూడా బాగా వేగిపోయి, నువ్వులు వేగిపోయి, ఈ టైంలో మనం బంద్ చేసేయచ్చండి. మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను చెప్పాను ఇలాంటి మామిడికాయలు తీసుకోవాలి. సో దట్ కొంచెం నేను కావాలనే తొక్క ఉంచేసాను, సో దట్ కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. కొన్నిటికి తీసేసాను, కొంచెం కావాలనే ఉంచేసాను అనమాట. మామిడికాయ కొంచెం చెప్పాను కదా, కొంచెం పండిపోయి ఉంది, కొంచెం పుల్లగా, కానీ టేస్ట్ చూసాను చాలా పుల్లగా ఉంది. కొంచెమే తీపి ఉంది, ఎక్కువ పులుపు ఉంది. సో ఇది సరిపోతుంది అనమాట, ఈ పులుపు ఈ పచ్చడిలోకి సరిపోతుంది కాబట్టి నేను ఇది వేసేసాను. మొత్తం కలిపి ఒక పెద్ద మామిడికాయ ఉంటుందండి. అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తినలేరని నేను ఇన్నే తీసుకున్నాను. మీకు కారానికి, రుచికి తగినంత, మీ కారానికి తగినంత మీరు వేసుకోండి. అలాగే కొత్తిమీర, అలాగే మామిడికాయ పచ్చడి కాబట్టి కొబ్బరి ముక్కలు, కరివేపాకు. ఇప్పుడు మనం ప్రొసీజర్, అది చల్లారాలండి. పోపు చల్లారాక మీకు ప్రొసీజర్ చూపిస్తాను. చూసారు కదండి, పచ్చిమిరపకాయలు ఇందాక నేను వేయడం మర్చిపోయాను. సో పక్కన ఇక్కడ పెట్టుకున్నాను, సో మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు నేను అవే వేయించేస్తాను. ఈ పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి, సో నేను అందుకే కొన్నే తీసుకున్నాను. ఎలాగో మనం ఎండుమిరపకాయలు కూడా వేసాం కాబట్టి సో సరిపోతుందండి. సో ఇలా మనం వేయించి పెట్టేసుకుని ఆ పోపులో నేను కలిపేస్తాను. తర్వాత చల్లారాక నేను గ్రైండ్ చేస్తాను, అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను మిక్సీ చేసేస్తున్నానండి, పోపు వేసేసుకున్నాను. పోపుతో పాటు ఇది కూడా వేసేస్తున్నాను. వేసేసి నేను గ్రైండ్ చేసేస్తాను. కొబ్బరి ముక్కలు కూడా వేసేసి చక్కగా నీట్గా గ్రైండ్ చేసేస్తాను. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకుతో మనం గ్రైండ్ చేసుకోవచ్చు. అప్పటిలోపల కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు. సో మన దగ్గర ఉన్న కొబ్బరి ముక్కలు మాత్రం మనం హ్యాపీగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఈ పోపుతో పాటే మామిడికాయ ముక్కలను, ఇలా కొబ్బరి ముక్కలు మనం గ్రైండ్ చేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు నేను వేయట్లేదండి, మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఓకేనా అండి? సో దీన్ని గ్రైండ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది ఇంకా ఎలాంటి పోపు పెట్టుకోక్కర్లేదండి, పోపు పెట్టుకోక్కర్లేదు. ఆల్రెడీ మనం అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ గ్రైండ్ అయిపోయాక మనం తీసేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. ఓకేనండి? మొత్తం గ్రైండ్ అయ్యాక మీకు చూపిస్తాను. సో ఇందాక నేను ఉప్పు వేయలేదు కదండి, పోపులో కూడా వేయలేదు. ఇప్పుడు నేను ఉప్పు వేసేసినాను, తగినంత ఉప్పు. ఎందుకంటే పసుపును మామిడికాయ ముక్కలును కొబ్బరికాయ ముక్కలు కాబట్టి ఈ మాత్రం పడాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసాం కాబట్టి సరిపోతుందండి, ఇంత సరిపోతుంది. మీరు కూడా మీకు రుచికి తగినంత మీరు వేసేసుకోండి. సో ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. కొంచెం పసుపు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి, మంచి కలర్ వస్తుంది. కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇందాక పోపులో కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. కొంచెం మైండ్ డిస్టర్బ్డ్గా ఉందండి నాకు, కొంచెం మైండ్ డిస్టర్బ్డ్గా ఉన్న మూలంచి నేను కొంచెం తికమక్కలు అది చేస్తున్నాను. సో ఇప్పుడు వేసుకోవచ్చు, లేదా పోపులో అయినా మీరు వేసేసుకోవచ్చు. అన్నీ వేసేసామండి. ఇది మాత్రం ఆవాలు మెంతుల పొడి, అదొక 1/2 స్పూన్ వేసాను. అది కూడా చూపించుదామని నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఆవాలు మెంతుల పొడి, అలాగే కొంచెం పసుపు వేసి ఇప్పుడు నేను గ్రైండ్ చేసేస్తాను. సో గ్రైండ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను.
చూసారు కదండి, ఇలా గ్రైండ్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. కొబ్బరి వేసాం కాబట్టి మంచి కలర్ వచ్చింది. కొబ్బరి, పసుపు, మనం వేసిన పసుపు, మామిడికాయలు కూడా సెమీ పండి సెమీ పుల్లగా ఉన్నాయి కాబట్టి ఆ మామిడికాయల టేస్టు, ఈ కొబ్బరి టేస్టు, మనం వేసిన పోపు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే మీరు వెల్లుల్లిపాయ వేసుకోండి, నేనైతే వేయలేదు. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా చేసేసుకోండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, చట్నీస్. ఇది మనకి ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నిటికీ టిఫిన్స్లోకి వచ్చేస్తుంది. పొద్దున్నే చూసుకోక్కర్లేదు. ఇలా హ్యాపీగా మనం ముందు రోజు రాత్రి చేసి పెట్టేసుకుంటే పొద్దున్నే హ్యాపీగా తినేయచ్చు. అంత బాగుంటుందండి, అంత పుల్లగా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలో కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. అస్తమానం రొటీన్గా పల్లి పచ్చడి కాకుండా ఇలా మీరు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి మాత్రం తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి కంపల్సరీ చేసుకోండి, పిల్లలకి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.